సో లాస్ట్ క్లాస్లో మనము సెలెక్టర్స్ అంటే ఎలాగ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనే విషయం మీద స్టార్ట్ చేశాం. ఓకే, ఈరోజు కొన్ని అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ కూడా చూద్దాము. చూసేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, యా. సో లెట్స్ గో టు మీరు హెచ్టిటిపి సర్వర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా మళ్ళీ నన్ను అడగండి, తప్పేమీ లేదు. కాకపోతే నేను ఇది కనుక సర్వర్ తోటి కనుక చెప్పకపోతే మీకు తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. దట్స్ వాట్ ఐ ఫౌండ్. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఎస్పెషలీ యాంగులర్ కి రియాక్ట్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ సర్వర్ ఎందుకు ఉంది, సర్వర్ నుంచి రిక్వెస్ట్ పంపించడం అంటే ఏంటి, రెస్పాన్సులు రావడం అంటే ఏంటి, ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, నిన్న ఎలిమెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలెక్టర్స్, రకరకాల సెలెక్టర్స్ ఎలా ఉపయోగపడ్డాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ దీన్నే చైల్డ్ అంటే మన సక్సెసర్ సెలెక్షన్స్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉంది, అలాంటప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది నిన్న ఈ రకంగా చూసాను, దీంతో చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా అడ్వాన్స్డ్ వేలో ఇంకా ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అని చూద్దాం. నిన్న చెప్పిన ఈ పాయింట్ ఈ రోజు ఒక స్టూడెంట్ కి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత చెప్తున్నాడు అనమాట అతను, సార్ మనం అప్పుడు డిస్కస్ చేసాం సిఎస్ఎస్ లో లైక్ ఫోకస్డ్ గా వచ్చినప్పుడు ఎట్లాగా సెలెక్షన్ జరుగుతుంది, మీరు అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం యూస్ చేస్తారని అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ సార్ అదైతే మనం డిస్కస్ చేసిన దాంట్లో అనేసి ఈరోజు ఒక అబ్బాయి చెప్తున్నాడు. అట్లా దేన్ని మీరు లైట్ గా తీసుకోకండి. అట్లీస్ట్ ఒకవేళ మీకు తెలుసున్నా ఇవన్నీ మనం ఇంటర్వ్యూలో స్ట్రైట్ అవే చెప్పడానికి కూడా ఉపయోగపడతాయి. అలా ఓకేనండి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కి వెళ్ళిపోదాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్డ్ సెలెక్టర్స్. సో ఊరికే హెచ్టిఎంఎల్ హెడ్ స్టైల్ ఓకే, ఎక్స్టర్నల్ గా రాసుకోవచ్చు, దట్స్ ఓకే, బట్ నేను ఈ రకంగా రాస్తున్నాను. బాడీ, ఈ బాడీ లోపల ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ నే క్రియేట్ చేయాలి అన్న రూల్ కాదు. ఓకే, టేబుల్ వద్దులే, ఊరికే లిస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేద్దాం. యుఎల్ లోపల ఎల్ఐస్ ఉన్నాయి, ఈ ఎల్ఐస్ రకరకాలుగా ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇలా మన దగ్గర కొన్ని కంట్రీస్ ఉన్నాయి అనుకుంది. సో ఈ కంట్రీస్ లిస్ట్ ఐటమ్స్ నేను వరుసగా డిస్ప్లే చేస్తాను, లిస్ట్ ఐటమ్స్ లో డిస్ప్లే చేస్తున్నాను. దీని అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది. దీన్ని యాక్సెస్ చేసుకో. సర్వర్ లో లోకల్ హోస్ట్ కోలన్ 8080 స్లాష్ అడ్వాన్స్ సెలెక్టర్స్ .ht. సో ఇలా లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ లో నాకు ఎవ్రీ ఆల్టర్నేట్ లిస్ట్ ఐటమ్, ఎవ్రీ ఆల్టర్నేట్ అంటే ఫస్ట్ ఇండియా, మెక్సికో, మలేషియా, ఇవి మూడు మాత్రమే, అంటే ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది రావాలి. దానికోసం మనము అంటే
స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైనా ఫార్ములా బేస్డ్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే దీనికి ఒక చిన్న ఇష్యూ చూపిస్తాను చూడండి. దీనికంటే ముందు అర్థం చేసుకోవడానికి ఇంకొక యుఎల్ క్రియేట్ చేసుకుందాం. యుఎల్ ఆఫ్ ఎల్ఐ ఆఫ్ ఢిల్లీ సింగపూర్ ఇలా కొన్ని ఉన్నాయి అనుకుందాం. ఇవి కింద వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అని కనుక నేను ఇలా రాశాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే ఎల్ఐ లోపల ఉన్నటువంటి ఫస్ట్ చైల్డ్ ని సెలెక్ట్ చేయడం కాదు. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ చైల్డ్స్ గా ఉన్న అన్ని ఎల్ఐస్ ని సెలెక్ట్ చేస్తుంది. అంటే దీని ఎల్ఐకి అంటే ఎల్ఐస్ ఫస్ట్ చైల్డ్ గా ఉన్న ఎల్ఐస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఫస్ట్ చైల్డ్ గా ఉన్న ఎల్ఐస్ ఏమేమి ఉన్నాయి, ఇండియా అనే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ గా ఉంది దీని పేరెంట్ కి, అలాగే ఢిల్లీ అనేది ఫస్ట్ చైల్డ్ గా ఉంది దీని పేరెంట్ కి. కాబట్టి ఇవి రెండు సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఒకసారి చూద్దాం. ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలి, సరే స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని పెట్టి ఇప్పుడు చూస్తే మీకు ఇండియా అండ్ ఢిల్లీ ఆర్ సెలెక్టెడ్. ఎందుకు అవి రెండే సెలెక్ట్ అయినాయి, వాటి యొక్క పేరెంట్స్ కి అవి ఫస్ట్ చైల్డ్స్ కాబట్టి, వాటి యొక్క పేరెంట్స్ కి అవి ఫస్ట్ చైల్డ్స్ కాబట్టి. ఓకే, సపోజ్ ఈ యుఎల్ లోపల ఎల్ఐస్ ఉండవు, ఎల్ఐస్ తప్ప వేరే ఉండవు జనరల్ గా, కానీ నేను ఊరికే ఒక H1 రాస్తున్నా, H1 రష్యా అని రాస్తాను. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ అవుతాయి, ఇప్పుడు కూడా ఇండియా ఢిల్లీ సెలెక్ట్ ఏమా ఇప్పుడు కూడా ఇండియా అండ్ ఢిల్లీ సెలెక్ట్ అవుతాయని చెప్తున్నారు. ఓకే, అందుకనే నేను ఆ క్వశ్చన్ అడిగాను అన్నమాట. ఇప్పుడు రష్యా ఇండియా సెలెక్ట్ అవ్వదు. ఎందుకు సెలెక్ట్ అవ్వదు, ఎందుకు సెలెక్ట్ అవ్వదంటే ఈ ఎల్ఐ దాని పేరెంట్ కి ఫస్ట్ చైల్డ్ కాదు కాబట్టి. సో ఇది ఈ పర్టికులర్ సెలెక్టర్ వేటిని సెలెక్ట్ చేస్తుంది, ఇట్ సెలెక్ట్స్ ద ఫస్ట్ చిల్డ్రన్ టు ఇట్స్ పేరెంట్. వాటి పేరెంట్స్ ఫస్ట్ చిల్డ్రన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. యా గైస్, ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం ఎల్ఐ కోలన్ ఫస్ట్ ఆఫ్ టైప్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఫస్ట్ ఆఫ్ టైప్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా BORDER బార్డర్ 10px సాలిడ్ గ్రీన్ అని ఇచ్చాను. ఇప్పుడు వేటికి బార్డర్, ఏ లిస్ట్ ఐటమ్స్ కి బార్డర్ సెట్ అవుతుంది అంటే ఏ లిస్ట్ ఐటమ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఇట్ టైప్స్ అంటే ఎల్ఐ ఫస్ట్ టైప్ అంటే ఉన్న అన్ని ఎల్ఐస్ లోనూ ఫస్ట్ ఎల్ఐ సెలెక్ట్ అవుతుంది అంటే దాని టైప్ లో అదే ఫస్ట్ కదా. ఎల్ఐ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో అదే ఫస్ట్ ఎలిమెంట్ అయితే దాని పేరెంట్ కి, ఆ టైప్ లో అది ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఆ పేరెంట్ కి, దెన్ ఇట్ ఈస్ సెలెక్టెడ్. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ అవుతాయో చెప్పండి. ఎల్ఐస్ ఏ ఎల్ఐ అయితే దాని పేరెంట్ కి ఫస్ట్ చైల్డ్ అవుతుందో ఎల్ఐ టైప్ ఎల్ఐలో అది సెలెక్ట్ అవుతుంది. అంటే ఇండియా అండ్ ఢిల్లీ విల్ బి సెలెక్టెడ్. ఎందుకంటే ఇండియా ఎల్ఐ అనేది ఎల్ఐస్ లో అదే కదా ఫస్ట్, కాబట్టి ఇండియా కూడా సెలెక్ట్ అవుతుంది. ఎస్ నాగరాజు, ఎస్. సో ఇలాగా మనము కొంచెం డీప్ గా వెళ్తే
చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ టైప్, లాస్ట్ ఆఫ్, ఫస్ట్ చైల్డ్ కి ఫస్ట్ ఆఫ్ టైప్ కి ఉన్న డిఫరెన్స్. ఓకే, యా. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వెళ్దాం. సో ఇవి కనుక మీకు అర్థమైతే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇంకొక సెలెక్టర్ ఉంది, ఎల్ఐ కోలన్ nth చైల్డ్. ఎవరైనా ఏమైనా అడగాల? ఎంఎల్లోనే వేసుకోవాలి ఒకటి. ఓకే, nth చైల్డ్ ఆఫ్ 4 అని అన్నాను. సో ఇప్పుడు ఏ ఎల్ఐస్ సెలెక్ట్ అవుతాయి? కెనడా అండ్ హైదరాబాద్. సో కెనడా అండ్ హైదరాబాద్ ఎందుకు సెలెక్ట్ అవుతాయి? కెనడా అండ్ హైదరాబాద్ ఆర్ ద ఫోర్త్ చైల్డ్ ఆఫ్ ఎల్ఐ. ఎల్ఐ అని అనుకుంటాం మనం. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎల్ఐ, ఇప్పుడు ఈ ఎల్ఐ ఫోర్త్ చైల్డ్ కాదు, టు ఇట్స్ పేరెంట్ ఫోర్త్ చైల్డ్ కాదు. ఈ ఎల్ఐ, ఆస్ట్రేలియా ఎల్ఐ ఫోర్త్ చైల్డ్ కాదు. అది ఎన్నో చైల్డ్? సెకండ్ చైల్డ్. కాదండి, అది థర్డ్ చైల్డ్. ఓహో, H1 ఆల్సో. H1 ఉంది కదా అక్కడ, అందుకనే కదా నేను ఈ కన్ఫ్యూజన్ కోసమే నేను ఇది కూడా పెట్టాను. ఓకే ఓకే. సో ఈ ఎల్ఐ అనేది థర్డ్ చైల్డ్. థర్డ్ చైల్డ్. మెక్సికో ఎల్ఐ అనేది ఫోర్త్ చైల్డ్ అవుతుంది. ఓకే, అందుకనే దానికి కలర్ వచ్చేసి పింక్ గా మారింది. కెనడా అనేది ఫోర్త్ చైల్డే, కానీ ఫోర్త్ అలా ఆ ఫోర్త్ ఆఫ్ ఇట్స్ టైప్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను పెద్ద అబ్బాయిని, మా తమ్ముడు, మా చెల్లి, ఇంకొక తమ్ముడు, ఇంకొక చెల్లి ఉన్నారు. సో మా చెల్లి ఉంది, ఫస్ట్ చైల్డ్ అవ్వరు కదా మా చెల్లి, పెద్ద చెల్లి. ఎవరు అవుతారు? ఫస్ట్ చైల్డ్ అంటే నేను అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ అంటే నేను, మా పెద్ద చెల్లి సెలెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, సో ఆ డిఫరెన్సెస్ అనేవి మీరు కొద్దిగా అనలైజ్ చేయాలి, లేకపోతే కష్టం. ఓకే, అలాగే ఎల్ఐ కోలన్ nth ఆఫ్ టైప్ ఆఫ్ 4 అన్నాను అనుకోండి. అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫాంట్ సైజ్ ఈస్ 50 px పెట్టి. ఇప్పుడు 50 px అనే ఫాంట్ సైజు ఏ పర్టికులర్ కంట్రీకి అప్లై అవుతుంది? ఫోర్త్ ఆఫ్ ఇట్స్ టైప్. ఇప్పుడు ఈఎల్ఐ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్, ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్, ఆస్ట్రేలియా సెకండ్ ఆఫ్ ఇట్స్ టైప్, మెక్సికో థర్డ్ ఆఫ్ ఇట్స్ టైప్, కెనడా ఫోర్త్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ టైప్. అంటే కెనడా అండ్ అఫ్ కోర్స్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఫోర్త్ ఆఫ్ ఇట్స్ టైప్. కాబట్టి కెనడా ఫాంట్ సైజు, హైదరాబాద్ ఫాంట్ సైజు 50 పిక్సెల్స్ అయిపోయింది అట్లా. సో ఈ రకంగా మనము ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ ఆఫ్ టైప్, nth చైల్డ్, nth ఆఫ్ టైప్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ లోనే ఇంకొక చిన్న పార్ట్ చూపిస్తాను. సపోజ్ ఎవరు మెసేజ్ పెట్టారు? సురేష్, కెనడా అండ్ హైదరాబాద్. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నాకు ఎవరి అంటే సారీ, మీ క్యాపబిలిటీ ఏంటో నాకు తెలియదు. మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద వెబ్సైట్లు అవన్నీ చేసి ఉంటారు, మీకు అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచిది మీకు. ఓకే, సో అట్లా పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ తప్పు చేసినా మీకు బెటర్ గా కరెక్ట్ అవుతుంది. అసలు మీరు ఏమీ చేయకుండా అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారనుకున్న ఆన్సర్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది నేను మనసులో అనుకుంటున్నాను సార్, అక్కడికక్కడే కరెక్ట్ చేసుకుంటున్నాను అనుకున్నా తప్పే. ఓకే, మీరు పేపర్ మీద పెట్టిన, టైప్ చేసిన అప్పుడు మీరు దాని మీద బాధ్యత తీసుకుంటారు అన్నమాట యాక్చువల్ గా. అప్పుడు దాన్ని ఎక్కువగా అనలైజ్ చేస్తారు. లేకపోతే తర్వాత మీ ఇష్టం. తర్వాత నన్ను జాబులు రాలేదు సార్ అని అడిగితే మాత్రం నేనేం చేయలేదు. మీరు పార్టిసిపేట్ చేయకపోతే
నేను టైం వచ్చినప్పుడు చెప్పాల్సిన ఆన్సర్లు చాలా బాగా చెప్పగలను. ఓకే, నా కెపాసిటీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం చాలా కష్టం జాబ్స్ వచ్చేటప్పుడు, జాబ్స్ కోసం నేను పంపించేటప్పుడు. ఓకే, మీరే అడగలేరు 90%. ఓకే, సో లెట్ us see the second aspect. చాలా మంది వచ్చిన వాళ్ళకంటే ఏమీ రాని వాళ్ళు తొందరగా సెలెక్ట్ అయ్యారండి మన దగ్గర. ఎందుకంటే కంటిన్యూస్ గా వాళ్ళు నేను చెప్పింది ఫాలో అయిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడగడం గురించి పక్కకు పెట్టండి, నన్ను ఏం పెద్దగా వాళ్ళకు సొంత తెలివితేటలు లేకుండా ఓన్ గా చేసుకున్నారు అనమాట. మీరు ఏం చెప్తే అది ఫాలో అయిపోయింది సార్. వాళ్ళు తొందరగా తెచ్చుకున్నారు జాబ్స్ యాక్చువల్ గా. మిగతా వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఎనీథింగ్ ఆర్ ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీబడి. మీరు కొంతమంది అట్లా ఓన్ గా ట్రై చేస్తారు, చేయండి, బట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ సెలెక్టర్ 2 ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ మనము ప్యూర్ కోడ్ లోకి వెళ్ళిపోయాం. ఇవి కంట్రీస్. ఈ H1 తీసేస్తున్నాను, ఇప్పుడు అవసరం లేదు, అది అర్థమైపోయింది. ఎంత చైల్డ్ కి ఎంత ఆఫ్ టైప్ కి ఉన్న డిఫరెన్స్ చూపించేశాను. ఇప్పుడు మీకు చూపించాల్సింది, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అప్లై a different color for every alternate list items. Every alternate list item కి మనము సెలెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే li కోలన్, ఏవి సెలెక్ట్ చేయాలి? li కోలన్ nth చైల్డ్ ఆఫ్, ఇక్కడ ఒక ఫార్ములా రాయాలి, 2n + 1 అని రాసామనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, లేకపోతే nth ఆఫ్ టైప్ రాసుకోవడం బెటర్. ఇది యూనివర్సల్ అన్నమాట. 2n + 1 అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ n లో ఫస్ట్ 0 సెలెక్ట్ అవుతుంది, 0 ప్లేస్ అవుతుంది. తర్వాత 1, 2, 3, 4, 5. అట్లాంటప్పుడు ఈ ఫార్ములా వల్ల ఈ సెలెక్టర్ ఎలా మారుతుంది? li కోలన్ nth ఆఫ్ టైప్ ఆఫ్ 1 అని ఫస్ట్ టైం ఉంటుంది. తర్వాత 2 + 1 3, తర్వాత 5, తర్వాత 7, ఎన్ని ఉంటే అన్ని, అక్కడ వరకు 8 కాదు 9. అలాగా డిఫరెంట్ ఎలిమెంట్ అంటే ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఒక్కటే కాదు, మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి ఈ ఇచ్చిన దాన్ని బట్టి. సో ఇప్పుడు దీనికి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ is equal to green and color white. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ప్రతి ఆల్టర్నేట్ లిస్ట్ ఐటమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయిపోయింది, తర్వాత కలర్ వచ్చేసి వైట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్టర్నేట్ మీరు ఎన్నైనా యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ li బంగ్లాదేశ్ బదులు భూటాన్ అని పెడతారు, అలాగే li బర్మా. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ అవుతాయి? ఇప్పుడు భూటాన్ కూడా సెలెక్ట్ అవుతుంది, ఆల్టర్నేట్ కలర్స్. ఇది మనం రియల్ టైమ్ లో ఎక్కడ వాడతాం? వేర్ డు వి యూజ్ దట్ అంటే టేబుల్స్ ఉంటాయి. జనరల్ గా ఇది మనకి టేబుల్స్ కోసం వాడు. ఒకసారి టేబుల్ క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇలాంటి ఒక టేబుల్ ఉందని, దాన్ని ఎలాగ రాసుకోవాలి? సో లెట్ us కాపీ దిస్ టేబుల్. సో దీని అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనము ఇలా ఉంటుంది. ఓకే, ఓహో దాంట్లో చేసేసాం. ఓకే, యా. సో ఇప్పుడు ఈ టేబుల్ కి మనము ఒక స్టైల్ అప్లై చేయొచ్చు.
ఇది తీసేద్దాము. TABLE టేబుల్, సారీ టేబుల్. టేబుల్కి ఏంటి BORDER బార్డర్ 1px సాలిడ్ అని అప్లై చేసామంటే మీకు టేబుల్ మొత్తానికి ఒక బార్డర్ వస్తుంది. అలాగే టీడీకి కూడా మీరు అప్లై చేయొచ్చు. టీడీ అని చెప్పేసి BORDER బార్డర్ 1px సాలిడ్ అని రాసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ సెల్స్ కూడా వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఈ టేబుల్ సెల్ స్పేసింగ్ సెల్ ఓకే, ప్రస్తుతానికి దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. అవి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆల్టర్నేట్ రోస్ అన్ని కూడా మనకి ఒక కలర్ లోకి రావడం చాలా ఇంపార్టెంట్. ఎలా తెచ్చుకుందాం దాన్ని? ఎలా తెచ్చుకుందాం? ఎవ్రీ ఆల్టర్నేట్ రో షుడ్ బి సెలెక్ట్. సో అక్కడ మనము మన nth చైల్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో TR:nth చైల్డ్ ఆఫ్ 2n plus 1 అని యూజ్ చేద్దాం. 2n plus 1 and background color is equal to light blue. సో మీకు అన్ని ఆల్టర్నేట్ రోస్ మీకు లైట్ బ్లూలో వచ్చేస్తాయి. ఇది ఒక పద్ధతి అన్నమాట. దిస్ ఈజ్ వన్ వే. ఓకే, ఇప్పుడు ఇంక కొద్దిగా నేను పెంచుతాను ఈ కాలమ్ రోస్ సో దట్ యూ విల్ హ్యావ్ మజా. ఓకే, నాకు యాక్చువల్గా ఇవి చెప్పే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ టేబుల్స్ స్టైలింగ్ వచ్చిన తర్వాత మంచి ఎగ్జాంపుల్ దొరికింది కదా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ టీచింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ చేశాను కదా, అలా కాకుండా ఎవ్రీ 3 rows కి కలర్స్ మారుతూ ఉండాలి. ప్రతి రో కలర్ లోకి రావాలి. ఎవ్రీ 3 rows డిఫరెంట్ కలర్స్ లోకి రావాలి. అప్పుడు ఎలా చేస్తాం? ఓకే, సో ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఫస్ట్ ఇది లైట్ బ్లూ పెట్టుకున్నాం మనము. లైట్ బ్లూ కాకుండా కొద్దిగా డార్క్ గా తెచ్చుకుంటే కొద్దిగా డార్క్ చేసుకుని పెట్టలేదు. ఓకే, ఇదే. అలాగే ఇప్పుడు 3 rows కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. 3n plus 1, 3n plus 2, 3n plus 3. దీనికి కలర్స్ కొద్దిగా లైటర్, ఇంకొద్దిగా లైట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక సెట్ ఉంటుంది. మీకు అది తెలుస్తున్నట్టే అనిపిస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఆ షేడ్ లాగా ఇలాగ డ్రాప్ అయినట్టు కనపడుతుందా? ఎస్ సార్. ఎవరు ఏమి ఆన్సర్? ఓకే గైస్, ఆ రకంగా మనము ఆ షేడెడ్ వేలోకి మనం తెచ్చుకోవచ్చు. రైట్, ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరం. హౌ డు యూ స్టైల్ టేబుల్స్ అనేది చాలా రెగ్యులర్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే రైట్, అలా
సో ఇలాగ సెలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ హౌ వి సెలెక్ట్ ద ఎలిమెంట్స్. ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఒక్క నిమిషం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఇంకొక అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ లో మనకి నెక్స్ట్ ఏంటంటే కాంబినేటర్స్ అని అంటారు. వీటిని కాంబినేటర్స్. వాట్ ఆర్ కాంబినేటర్స్? ఒకసారి కాంబినేటర్స్ గురించి ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నాకు కాంబినేటర్ అంటే ఏంటంటే H1 ఉంది. ఈ H1 పేరు ప్రవీణ్. తర్వాత దీని కిందనే ఒక పారాగ్రాఫ్ దిస్ ఇలాగుందండి. ఓకే. సో ఆబ్వియస్ గా మీకు ఎట్లా కనపడుతుంది ఇది? ఓకే, ప్రవీణ్ దానికి రైట్. అట్లాగే ఇప్పుడు ఇంకొక H1 ఉంది. ఆ H1 కింద ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. దిస్ ఈస్ సంథింగ్ లైక్ శ్రీకాంత్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ H1 పక్కన నేను H1 స్పేస్ P ఆఫ్ అని అన్నాను. కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్? చెప్పు సురేష్. చెప్పు, గట్టిగా చెప్పు, నాకు మైక్ లో వినపడేటట్టు చెప్పు. చెప్పు. ఓకే. సో అసలు ఏమీ జరగదు. ఎందుకు జరగదు అని అంటే H1 స్పేస్ P అని రాస్తే దాని మీనింగ్ ఏమవుతుంది అంటే ఏమవుతుంది? H1 స్పేస్ P అని రాస్తే దాని మీనింగ్ ఏమవుతుంది? H1 లోపల ఏమన్నా పారాగ్రాఫ్స్ ఉంటే అవి సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బేసికల్లీ చైల్డ్ సెలెక్ట్. ఓకే, డిసెండెంట్స్ అంటాం. యాక్చువల్ గా చైల్డ్ సెలెక్టర్ కూడా కాదు, డిసెండెంట్ అంటాం బేసిక్ అది. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న చేంజ్ చేస్తాను నేను. P లోపల ఈ H1 పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా ఏం జరగదు, ఎందుకంటే H1 లోపల P లేదు, P లోపల H1 ఉంది. ఆ H1s ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ సెలెక్ట్స్ ఆల్ ద H1s విచ్ ఆర్ ఇన్సైడ్ ద P. కానీ ఇక్కడ ఏం సెలెక్ట్ ఎందుకు కాలేదు? వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్? ఏం జరిగింది ఇక్కడ?
యాక్చువల్ గా పారాగ్రాఫ్ దాని చైల్డ్స్ ని ఇన్హెరిట్ అంటే పారాగ్రాఫ్ లోపల ఉన్నటువంటి చిల్డ్రన్ ఇన్హెరిట్ చేసుకోదాన్ని. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ కి బదులు నేను డివిజన్ అప్లై చేశాను అనుకోండి, చూద్దాం. అండ్ హియర్ ఆల్సో డివ్. పారాగ్రాఫ్స్ తోటి ఆ ప్రాబ్లం ఉంటుంది చాలా. అంటే పారాగ్రాఫ్స్ డోంట్ allow the inheritance to its child. I repeat, paragraphs don't allow the inheritance to its child. Okay. Dhritiman and Sadik, if it is possible, please try to make a note on it. How paragraphs are behaving with descendants. Okay. Yeah, I had to explain you about this. Division లోపల ఉన్న H1s. సపోజ్ ఇప్పుడు ఇంకొక H1 రాశాను, H1 ప్రవీణ్ అండ్ ధృతిమన్, అండ్ హియర్ శ్రీకాంత్ అండ్ రాహుల్ అన్న. ఇప్పుడు ఈ డివిజన్ స్పేస్ H1 అంటే ఇట్ సెలెక్ట్స్ ఆల్ ద H1s విచ్ ఆర్ ఇన్సైడ్ ద డివిజన్. ఆల్ ద H1s అంటే అన్ని సెలెక్ట్ అవుతాయి, ఒక్కటేనే కాదు. ఓకే, అట్లా కాకుండా ఓన్లీ ఒక్కటే ఇమీడియట్ చైల్డ్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇమ్మీడియట్ చైల్డ్ అంటే ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే యాక్చువల్గా ఇందాక చూసాం మనం, ఫస్ట్ చైల్డ్ nth చైల్డ్ అని చూసాం, అదే యూజ్ చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఈ డివిజన్ లోపల ఇంకొక LI ఉంది. ఈ LI లోపల పారాగ్రాఫ్ కి సాథ్ जो है ఈ డివిజన్ లోపల ఒక LI ఉంది. ఆ LI లోపల ఇఫ్ ఐ హ్యావ్ వన్ మోర్ H1 ఈజ్ సాదిక్ అనుకోండి. సాదిక్ అనుకో, ఇప్పుడు సాదిక్ సెలెక్ట్ అవుతుందా అవ్వదా? యా, సో దట్ విల్ బి సెలెక్టెడ్. సో డివిజన్ లోపల ఏ మూలన H1 ఉన్నా దే ఆర్ ఆల్ కాల్డ్ డిసెండెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిసెండెంట్స్. ఓకే, అంటే వారసులు అన్నది ఆల్మోస్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఆపరేటర్ ఉంది, డివ్ గ్రేటర్ దాన్ H1 అని. దీని పరిస్థితి ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ బ్లూ. ఇది ఓన్లీ డైరెక్ట్ చైల్డ్స్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. దిస్ విల్ సెలెక్ట్ ఆల్ ద H1s విచ్ ఆర్ డైరెక్ట్ చిల్డ్రన్ టు ద డివిజన్. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి, సాదిక్ సెలెక్ట్ అవ్వలేదు. సాదిక్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? సాదిక్ ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ చైల్డ్ టు దిస్ డివిజన్. అంటే ఈ H1 ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే దిస్ ఈస్ నాట్ ద డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ డివిజన్. హలో 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 హలో, అర్థమైందా? ఎస్, వాట్ ఈస్ డైరెక్ట్ చైల్డ్ అండ్ వాట్ ఈస్ డిసెండెంట్? ఈ క్వశ్చన్ లేకుండా డిఫరెన్స్ ఉండదు. ఈ క్వశ్చన్ లేకుండా మీకు UI ఇంటర్వ్యూస్ మాక్సిమం ఈ క్వశ్చన్ తోటి అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ద UI ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అని అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ రెగ్యులర్ క్వశ్చన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ డిసెండెంట్ అండ్ డైరెక్ట్ చైల్డ్. ఓకే, సో ట్రై ఇఫ్ యూ రియలీ హ్యావ్ దిస్. ఓకే, యా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా విపరీతం ఒకటి రెండు కాదు. నేను సెలెక్టర్స్ నేను ఒక 4-5 రోజులు చెప్పగలను బేసిక్ గా. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఎవరైనా వీలు కుదిరితే ఒక చిన్న నోట్ అన్న ప్రిపేర్ చేసుకోగలిగితే చేయండి. ఈవెన్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో. మీకు కూడా అవసరం అవుతుంది, మీకు బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ H1 కింద నాకు ఒక అంటే కింద అని కాదు, పక్కనే
దాని సిబ్లింగ్ అని అంటాం. ఇప్పుడు సాదిక్ H1 ఈజ్ ద చైల్డ్ టు LI. ఓకే, మరి ఇప్పుడు సాదిక్ ఈజ్ ఆల్సో ఎ చైల్డ్ ఆఫ్ డివిజన్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో చైల్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ చైల్డ్. అదొకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ చైల్డ్ అంటే ఏంటి అని. అండ్ డైరెక్ట్ చైల్డ్, ఇండైరెక్ట్ చైల్డ్ అనే పేర్లతో కాకుండా చైల్డ్ అంటే యాక్చువల్ కొడుకు అని అన్నాం. ఇప్పుడు డిసెండెంట్స్ అని అనాలి మనం యాక్చువల్ గా. ఓకే, డిసెండెంట్స్ అని అంటే కరెక్ట్ వర్డ్ అన్నమాట. చైల్డ్ అని, చిల్డ్రన్ అనే కంటే డిసెండెంట్స్ అంటే కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రవీణ్, ధృతిమన్ ఏమవుతారు? పక్క పక్కనే ఉన్నారు కదా. వాట్ ఆర్ దీస్ టూ? దీస్ టూ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. సో H1, this Praveen H1 and Dhritiman H1 both are siblings. అండ్ ఇంకా ఎన్ని సిబ్లింగ్స్ ఉన్నాయంటే, ఎస్, ప్రవీణ్ H1, Dhritiman H1, LI ఈజ్ ఆల్సో ఎ సిబ్లింగ్. మరి ఈ H1 ఏంటంటే దిస్ ఈజ్ నాట్ సిబ్లింగ్. దీనికి ప్రవీణ్ కి అసలు సంబంధమే లేదు. ఈ సాదిక్ H1 కి ప్రవీణ్ కి అసలు సంబంధం, ధృతిమన్కి కూడా సంబంధం అట్లా. సో ఇప్పుడు మీకు సిబ్లింగ్ అంటే ఎవరో తెలిసినప్పుడు there is one more operator called div plus sorry H1. అదే చూపిద్దామనే నేను అనుకున్నాను. 1 సెకండ్. ఇక్కడ H1 కి పక్కన ఒక ఇటాలిక్ యూస్ చేసి ప్రవీణ్ లైక్స్ కొచ్చి. ఓకే, ఇంకొకటి చూద్దాం. ప్రవీణ్ లైక్స్ ఇంకొకటి ఏంటి ఉంది అంటే ముంబై అనుకుంది. సపోజ్ ధృతిమన్ లైక్స్ ఢిల్లీ. అండ్ వన్ మోర్ he likes is హైదరాబాద్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇట్లా రాశాను H1 ప్లస్ I అని రాసి దీనికి BOR బార్డర్ 1PX సాలిడ్ అని పెట్టండి. ఇప్పుడు ఏ ఐస్ సెలెక్ట్ అవుతాయి అని అంటే ప్రవీణ్ కి ఇమ్మీడియట్ సిబ్లింగ్ ఉంది కదా, అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి, మిగతావి సెలెక్ట్ అవ్వవు. ఇమ్మీడియట్ సిబ్లింగ్, నెక్స్ట్ సిబ్లింగ్ అని అడగం. నెక్స్ట్ సిబ్లింగ్ అని. ఓకే, ఈ ప్రవీణ్ H1 అంటే ఈ H1s కి పైన కూడా ఏదన్నా ఉందనుకుందాం. ఉంది ప్రవీణ్ పైన, లైక్ జామ్నగర్ అని ఉందనుకుందా. ఇది సెలెక్ట్ అవుతుందా? అవ్వదు. జామ్నగర్ విల్ నాట్ బి సెలెక్టెడ్. నెక్స్ట్ సిబ్లింగ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ దట్ కాల్డ్ నెక్స్ట్ సిబ్లింగ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇవి మీరు అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ H1 కోలన్ I అని చెప్పి ఇక్కడ నేను ఇంకొక ఏదో ఒకటి చూపించాలి. ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు ఏరియల్ అని పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఏమేమి అప్లై అయినాయి చెప్పండి, మీకు అర్థమవుతుందా? రష్మిత్కతో అడిగిపించాలా? ఫార్మ్ హైట్ ఈజ్ ఫార్మ్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు క్యాంబ్రియన్. కొరియర్ న్యూ అయితే ఐ థింక్ యూ కెన్ డూ ఇట్ బెటర్. చూడండి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది ఇప్పుడు ఇక్కడ అంటే జనరల్ సిబ్లింగ్స్. నాగరాజ్ గారు ఆల్ నెక్స్ట్ టు H1 అలా కాదు నాకు కీవర్డ్స్ కావాలి. అంటే మీరు ఓకే, మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎస్పెషలీ ఫ్రెష్ జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు, మీరు ఏదో ఒక సందర్భంలో ఇంటర్వ్యూవర్ ని పటాయించాల. ఓకే, ఏదో ఒక్క సిచ్యువేషన్ లోనైనా సరే మీరు వాళ్ళని ఫ్లాట్ చేయాలి. ఓకే, అంటే అది ఫ్లర్ట్ చేసినట్టే అనమాట. ఇంకా మీకు ఫ్లర్ట్ చేయాలి, మీరు ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలి వాళ్ళని. ఇంప్రెస్ చేయడానికి CSS లో ఇంప్రెస్ చేస్తావా, జావా స్క్రిప్ట్ లో ఇంప్రెస్ చేస్తావా, యాంగులర్ లో ఇంప్రెస్ చేస్తావా, రియాక్ట్ లో ఇంప్రెస్ చేస్తావా, లేకపోతే ఏమైనా స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేస్తావా? దట్స్ అప్ టు యూ బాస్, దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. కానీ ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేసేటప్పుడు ఇవన్నీ రకరకాల సిచ్యువేషన్స్ అన్నమాట.
సో ఇక్కడ నేను చూపించింది ఏంటి, H1 నెగిటివ్ సింబల్. ఓకే, ఐ ఇది ఏం చేస్తుంది, ఇట్ సెలెక్ట్స్ ఆల్ సిబ్లింగ్స్, selects all siblings which are in of H1. It selects all I siblings of H1. అది విషయం. సో ఈ సింబల్స్ ప్లస్ నెగిటివ్ సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్, ఇవి మూడు మీకు నెగేషన్ సింబల్, ఇవి మూడు మీకు కాంబినేటర్స్ అని అంటారు. సో ఇవి మీరు కాంబినేటర్స్ అంటే ఏంటి అంటే, సురేష్ ఉన్నాడు అనుకోండి, సురేష్ ఇంటర్వ్యూకి వెళ్తాడు, సురేష్ కి మంచి శాలరీ తెచ్చుకోవాలని ఉంది, కానీ సురేష్ పాపం ఎంత హార్డ్ వర్కర్ అయినా సరే ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే తను అసలు కీవర్డ్స్ మీద కాన్సన్ట్రేటే చేయడు. కాంబినేటర్స్ అనగానే కాంబినేటర్సా ఎప్పుడు ఇన్లేదే అన్నట్టు చూస్తాడు. ఇప్పుడు మీకు ప్లస్ అంటే ఏంటో తెలుసా అంటే చెప్పేస్తాడు. నెగిటివ్ సింబల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే చెప్తాడు, గ్రేటర్ దాన్ సింబల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే చెప్తాడు, స్పేస్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే చెప్తాడు. కానీ ఈ కాంబినేటర్స్ అని క్వశ్చన్ అడిగిన అనుకో, కాంబినేటర్సా ఇదేంటి, ఏమంటావు సురేష్? ఆ కీవర్డ్స్ గుర్తొస్తాయి టక్కని రావు. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. పోనీ చదివినా సరే హర్ష వైవా క్లాస్ లాగా ఇప్పుడే సార్ ఇప్పుడే చదువుకుని వచ్చినా కానీ గుర్తొస్తలేదు సార్ అన్నట్టు ఉంటుంది. సో యూ హ్యాడ్ టు రీడ్ లాట్ ఆఫ్ టెక్స్ట్. నేను ఈరోజు ఒకసారి నన్ను వాట్సాప్ లో పింగ్ చేయండి, మీ అందరికి ఒక టెక్స్ట్ బుక్ పంపిస్తా. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ టెక్స్ట్ బుక్ చదవాలి. ఆ కీవర్డ్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐ రిపీట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యా. గుర్తుపెట్టకపోతే మళ్ళీ నన్ను అడగండి, సార్ ఇది రావట్లేదు నాకు జాబ్ అంటే మాత్రం కుదరదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇవ్వండి సెలెక్టర్స్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇంకొక లాస్ట్ సెలెక్టర్ చెప్తా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాంగులర్ అండ్ రియాక్ట్. కానీ నేను ఇప్పటి వరకు అది చూపించలేదు, అది ఎక్కడ నేను బయట కూడా ఎక్కడ చూడలేదు. సపోజ్ నేను మన ఫ్రెండ్స్ ని కూడా అడుగుదాం, మన డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళు రకరకాల వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకే, లెట్ us టెస్ట్ దెమ్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ టచ్డ్. సో ప్లేస్ హోల్డర్, మీరు గూగుల్ సెర్చ్ చేయడానికి కుదరదమ్మా, ముందే చెప్తున్నా, తొండి పనులు చేయకూడదు. ఓకే, ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్, last name, middle name, last name. So valid, touched, untouched, touched, invalid. Okay, so select, apply అంటే ఇప్పుడు మీరు ఒక రెడ్ కలర్ బార్డర్ ని ఇన్పుట్ బాక్స్ కి అప్లై చేయాలి. ఎప్పుడు అని అంటే ఆ ఇన్పుట్ బాక్స్ టచ్డ్ అయి ఉండాలి, అండ్ అంటే దాని క్లాస్ టచ్డ్ అండ్ ఇన్వాలిడ్ అయినప్పుడు మాత్రమే అయినప్పుడు ఆ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ సెలెక్ట్ అవ్వాలి. ఐ రిపీట్ ద క్వశ్చన్, సారీ నేను క్వశ్చన్ ఫ్రేమ్ సరిగా చేయలేదు. ఓన్లీ ఇన్వాలిడ్ అండ్ టచ్డ్ ఉన్నటువంటి క్లాసెస్ ని, ఇన్పుట్ ఎలిమెంట్స్ ని మాత్రమే మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, దీన్ని కూడా ఇన్వాలిడ్ అనే పెడతాం, ఇన్వాలిడ్ టచ్డ్, ఇది వ్యాలిడ్ టచ్డ్. ఇప్పుడు నాకు ఏం కావాలి, వాట్ ఈస్ ద పాయింట్? Select those input elements which are invalid and touched. Whose classes are invalid and touched. ఎట్లా చేద్దాం?
Mhm. ఓకే. అట్రిబ్యూట్ సెలెక్టర్ యాంపర్సాండ్ నేను ఎప్పుడైతే యూజ్ చేయలేదు. వెరైటీగా ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో మిగతా వాళ్ళు కనీసం ట్రై కూడా చేయలేదు. ఏం సురేష్? తులసిరామ్, వేర్ ఆర్ యువర్ ఆన్సర్స్? ఓకే. సో ఇప్పుడు ఒకసారి సందీప్ ఇచ్చిన ఇది చూద్దాం ఒకసారి. వెరైటీగా ఉంది, బాగుంది. అంటే యాంపర్సెంట్ ఇట్లా అప్లై చేయలేదు నేను ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యాంపర్సెంట్ ఇలా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంపర్సెంట్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ మధ్యలో సింగిల్ యాంపర్సెంట్ అయితే లేదు, డబుల్ యాంపర్సెంట్ ఏమైనా ఉందా అని ఒకసారి చేద్దాం. సో డబుల్ యాంపర్సెంట్ ని అప్లై చేయడానికి లేదండి. ఓకే, ఇదైతే లేదు, ఇలాగ రాయడానికి అయితే లేదు. సో లెట్ మీ సీ దట్. POR border 1px, not 1px, 13px is solid. టెక్స్ట్ బాక్సెస్ వచ్చినాయి కానీ దీనికి అప్లై అవ్వలేదు. ఊరికే ఇన్పుట్ బాక్స్ కి అయితే నేను సాలిడ్ రెడ్ అప్లై అవుతుందా లేదని చూస్తున్నాను. ఎస్, అర్థం అప్లై అవుతుంది. యా, మార్జిన్ 10px, ఇట్స్ ఓకే. యా, కానీ అన్నిటికీ అప్లై అయిపోతుంది కదా ఇది. అట్లా కాకుండా ఓన్లీ ఏ క్లాసెస్ ఉన్నాయే వాటిని సెలెక్ట్ చేయడానికి కోసం. ఇప్పుడు వెరైటీ అన్నమాట, వాటి క్లాస్ నేమ్స్ తోటి సెలెక్ట్ చేయడం. సో ఇక్కడ ఇలాగ అప్లై చేద్దాం. డాట్ ఇన్వాలిడ్ స్పేస్ ఏమీ లేకుండా డాట్ టచ్డ్. టచ్డ్ అండ్ ఇన్వాలిడ్ రెండు అయినప్పుడు అప్లై చేయండి అని అంటే కేవలం ఈ రెండిటికి మాత్రమే అప్లై అయింది. సో మనము క్లాసెస్ ఉన్నప్పుడు మీరు ఈ రకమైన సింటాక్స్ అనేది వాడాలి. అక్కడ మీరు స్పేస్ ఇవ్వకుండా వదిలేసేయండి. స్పేస్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా రాస్తే ఆ క్లాసెస్ అన్ని ఉన్నటువంటి ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, రియాక్ట్ లో మనకి ఏమవుతుంది అంటే ఈ క్లాసెస్ డైరెక్ట్ గా ఎలిమెంట్ మీద అప్లై అయిపోతుంది. యాంగులర్ లో మనం కాదు, యాంగులర్ అప్లై చేసేస్తుంది. సో అప్లై చేసిన క్లాసెస్ ని బట్టి ఆ క్లాసెస్ కి మనం ఒక స్టైల్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఆ కాంబినేషన్ లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ కాంబినేటర్స్. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఫామ్, ఇవన్నీ ఫామ్ లో ఉంటాయి. ఓకే, ఈ ఫామ్ లోపల నేను ఇది అప్లై చేయాలి. ఫామ్ లోపల, సో ఫామ్ కి కూడా సేమ్ క్లాసెస్ అప్లై అవ్వచ్చు. సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఫామ్ కూడా మనకి అవుటర్ లింక్, ఫామ్ కి కూడా మీకు ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది అప్లై అయిపోతుంది ఫామ్ కి కూడా. నాకు ఫామ్ కి అప్లై కాకూడదు, కేవలం ఇన్పుట్ బాక్సెస్ కి మాత్రమే అప్లై కావాలంటే ఎలాగా అని అంటే, దీనికి ముందు ఇన్పుట్ అని పెట్టుకో. సో ఇన్పుట్ ఉండి, ఇన్పుట్ ఎలిమెంట్ అయి ఉండి, దాని లోపల క్లాసెస్ ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. సో ఫామ్ కి అప్లై కాదు, ఓన్లీ ఇన్పుట్ ఎలిమెంట్స్ లోపల ఉన్నటువంటి ఇక్కడ స్పేస్ ఇచ్చారనుకోండి, అప్పుడు పరిస్థితి మొత్తానికే పోతుంది. సో ఒక ఎలిమెంట్ లోపల ఇవి అంటే ఇన్పుట్ బాక్స్ అయి ఉండి, దాంట్లో క్లాస్ ఇన్వాలిడ్ అండ్ టచ్డ్ అయి ఉన్నప్పుడు మీరు ఏదైనా అప్లై చేయాలి అని అంటే దిస్ ఈస్ ద వే. అర్థమైందా? సో hope you understood what are the different complex selectors we can have and we can make use of it. Okay, వీడేంది W3 స్కూల్స్ చూపిస్తున్నాడు అని అనుకోకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో హియర్ ఐ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డ్రాప్ డౌన్ in HTML using CSS, pure CSS.
W3 schools లో ఉండదు సిఎస్ఎస్ డ్రాప్ డౌన్స్. ఇప్పుడు నేను నా మౌస్ ఇలా మూవ్ చేయగానే కింద లింక్స్ అన్నీ వచ్చేస్తాయి. దీనికి నేను ఏ రకం అంటే నేను కాదు, దీంట్లో ఏ రకమైన జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండానే ఇదంతా జరిగింది. జావా స్క్రిప్ట్ లేకుండా చేసిన కంటెంట్ అన్నమాట. సో కాకపోతే దీన్ని నేను మీకు అనాలిసిస్ కోసం ఇస్తున్నాను. ఒకసారి ఈ కోడ్ చూడండి. నేను రాసిన సచ్ స్ట్రింగ్ తెలిసింది కదా, సిఎస్ఎస్ యాక్చువల్గా సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ లో సిఎస్ఎస్ ట్యుటోరియల్ లో ఇది ఆల్రెడీ ఉంది, సిఎస్ఎస్ డ్రాప్ డౌన్స్ అని. దీంట్లో మీరు ఒకసారి కోడ్ చూస్తే ఈ కోడ్ ఈ క్లాస్ అనేది అర్థమైంది, ఇది ఒక క్లాస్ అని అర్థమైంది. ఓహోహోహో, పొజిషన్స్ అబ్సల్యూట్ ఇవి చెప్పలేదు కదా. ఓకే, ఊరికే ఒకసారి చూడండి. విల్ సీ ద నెక్స్ట్ ఆస్పెక్ట్, విల్ సీ ద నెక్స్ట్. ఆ పొజిషన్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ బెటర్ గా ఉంటుంది. బట్ ఎస్, మనం ఓన్లీ సిఎస్ఎస్ తోటి కూడా డ్రాప్ డౌన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. ఓకే, ఎనీవేస్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ సెలెక్టర్స్ క్లియర్లీ. ఓకే, నేను ఇది మాత్రమే చెప్పాను అనుకోకండి, ఇవి మాత్రం అవసరం ఫర్ ఆల్ ద ఇంటర్వ్యూస్. ఓకే, టుమారో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ బాక్స్ మోడల్. దీంట్లోపల చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి. కొద్దిగా తెలిసిన వాళ్ళు కాకుండా, అంటే తెలిసిన వాళ్ళు అయినా సరే అందరూ రండి, రేపు మాత్రం మిస్ అవ్వకండి క్లాస్. ఓకే, తర్వాత నాకు సిఎస్ఎస్ చేయడం రావట్లేదు అని అంటే మాత్రం కుదరదు. రేపు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రోజు కూడా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఇట్. టెక్స్ట్ బుక్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి నాకు పింగ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.